మేడిపండు చూడు మేలిమైయుండు పొట్టవిప్పి చూడు పురుగులుండు ఎప్పుడో చిన్నప్పుడు చదువుతున్న పద్యం ఇప్పుడు నగరంలో జరుగుతున్న పనుల తీరును బట్టి గుర్తొస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ చమత్కరించారు. నగరంలో నిరుపేదలు నివసించే చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేక అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిని వదిలేసి ఎంపీ మార్గాని భరత్రాం పైపై మెరుగులు దిద్దుతూ అభివృద్ధి అంటే ఇదే అనే రీతిలో ప్రచారం చేయడం హేయమైన చర్య అని అన్నారు. స్థానిక ఈట్ స్ట్రీట్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన 2 షాపులను టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ అత్తి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈట్ స్ట్రీట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిందని, అదృష్టవశాత్తు దాన్ని ఎవరూ గుర్తించి ఆ మంటలను ఆర్పారన్నారు. అసలు అది ఈట్ స్ట్రీటా, డ్రింక్ స్ట్రీటా? టెండర్లు వేసి షాపులు దక్కించుకున్న వారే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారా, లేక సబ్లీజులతో వేరే వారి చేతుల్లోకి షాపులు వెళ్లాయా? ఈట్ స్ట్రీట్లో గ్యాస్ సిలిండర్లు డొమెస్టిక్ వినియోగిస్తున్నారా, లేక కమర్షియల్ వినియోగిస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, టీడీపీ బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడిపూడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈట్ స్ట్రీట్ అంటే మనం అందరూ చెప్పినట్టు ఈట్ స్ట్రీట్ కాదు, బీర్ స్ట్రీట్ అంట. బీరు, విస్కీ వాళ్ళ ఇష్టం, దారుణం అన్నమాట. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళలో ఉన్న గొడవలకి ఈట్ స్ట్రీట్ అని పెట్టి, అసలే మన ఎంపీ ఎటువంటి ఎంపీ అంటే అందరికీ తెలిసిన ఎంపీయే. ఆడు ఏది ఒక కార్పొరేటర్కి తక్కువ, ఎంపీకి ఎక్కువ. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. చేస్తేది ఎంత ఉంటాడు, నేను మొదటి నుంచి చెప్తున్నాడు, అనంత పబ్లిసిటీ పిచ్చోడు ఏమీ లేదు. వివిధ పార్టీల నాయకులను కానీ ఎవరితోటి కూడా సంప్రదించకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారు, పెట్టేశారు. మొన్నటి రోజున నైట్ ఫైర్ అవుట్ అయింది. ఫైర్ అవుట్ అయినప్పుడు అదృష్టవశాత్తు అక్కడ ఎవరో ఉండడం, వెంటనే మేలుకోవడం, ఆపడానికి ప్రయత్నాలు చేయడం ఆగింది. తెలుగుదేశం, జనసేన ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సూటిగా ప్రశ్నలు కొన్ని అడుగుతాం. అసలు ఇది ఈట్ స్ట్రీటా, డ్రింకింగ్ స్ట్రీటా? రెండు, మీరు టెండర్లు ఎవరికైతే ఇచ్చారో వారే ఉన్నారా, లేకపోతే సబ్ లీజుల కింద ఎంతమంది చేతులు మారినాయి? మూడవది, ఇక్కడ గ్యాస్ సిలిండర్లు కమర్షియల్ వాడుతున్నారా, డొమెస్టిక్ వాడుతున్నారా? నాలుగవది, మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, వెనకాల ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఉంది, ఆడపిల్లలది ఎస్సీ హాస్టల్ ఉంది. ముందు నుంచి ఎస్సీ సామాజిక వర్గం పెద్దలు అందరూ కూడా వచ్చి, మా పిల్లలంటే ఇంత అలుసా, చిన్న చూప, ఇక్కడ పెడతా ఉన్నారు. రాత్రి పూట్ల కుర్రవాళ్ళందరూ వస్తారు, కాని పరిస్థితులైనా వచ్చి పిల్లలకి ఇబ్బందులు అయితే ఎవరు సమాధానం చెప్తారంటే ఏ ఒక్క అధికారి కాదు కదా. ఈ ఒక్క ఈ స్ట్రీట్ కి కర్త కర్మ క్రియ అయిన మార్గాన్ని భరత్రామ్ కూడా ఏది సమాధానం చెప్పలా.